నడ్డా అడ్డగోలు మాటలొద్దు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు, 21,000 కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలోనైనా మీరు చేశారా? నిరూపిస్తే ఢిల్లీ నడిబజార్లో క్షమాపణ చెప్తా సీఎం రేవంత్. మా పైకి కేసీఆర్ గాలి బ్యాచ్ను వదిలారు, మేము ఏ పని చేసినా వాళ్ళు వద్దంటున్నారు. మూసి ప్రక్షాళన చేయాలో వద్దో కేసీఆర్ చెప్పాలి. ఆయన చేసిన అప్పులకు 65,000 కోట్లు కట్టినాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చి తీరుతాం. సన్నోడ్లు వేయండి, బోనస్ ఇచ్చే బాధ్యత మాది. బ్రాహ్మణ వెలంలో పూర్తితో 1,00,000 ఎకరాలకు నీళ్లు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. నల్లగొండ విజయోత్సవ సభలో వెల్లడి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ అడ్డా మీదకి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన నిజాలు తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తే బాగుండేదని అన్నారు. నడ్డాజీ, మీరు మా అడ్డా మీదకి వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్నే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడుగుతున్నా. మోడీ 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నారు, 11 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉన్నారు. ఈ 25 ఏళ్లలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని వస్తా. లేదంటే శాఖల వారీగా మేము ఇచ్చిన ఉద్యోగాల లెక్క అప్పచెప్తా. మీరు మీ నాయకులు మా ప్రభుత్వాన్ని అభినందించాలి. మొదటి ఏడాదిలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే అని తెలిపారు. కేసీఆర్కు, మోడీకి తాను సవాల్ విసురుతున్నానని, వారి అధికారంలో ఉన్న టైంలో కానీ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా కానీ ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తే తమ మంత్రులతో సహా క్షమాపణ చెప్తామని పేర్కొన్నారు. వాళ్ళ ముఖం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు? నడ్డా గారు వచ్చి ఇక్కడ అబద్ధాలు చెప్పడానికే సరిపోయింది. వాస్తవానికి ఈ గడిచిన ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 21,000 కోట్లను కేవలం రైతులకు రుణ విముక్తులను చేయడం కోసం ఖర్చు చేసింది. ఎక్కడన్నా ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో? కేవలం అబద్ధాల మీద కడతారు వీళ్ళు. పేక మేడలు కట్టి చూపిస్తూ ఉంటారు మనకు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాయలోళ్ళు, అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసింది. జేపీ నడ్డా ఇక వీళ్ళేమో చక్కదానం, వీళ్ళు రూపుదిద్దుకొచ్చారట వీళ్ళు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ పరాన్న జీవి, ప్రాంతీయ పార్టీల బలహీనతే ఆ పార్టీ బలం అని చెప్పి పరాన్న జీవి మీరు ఆర్ఎస్ఎస్ మీద ఇతర సంఘాల మీద డిపెండ్ అయినటువంటి పార్టీ పరాన్న జీవి అని మిమ్మల్ని అంటారు. అవి లేకపోతే మీరు లేరు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా. హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ. ఇది కలసార్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఈవీఎంల భర్తం పట్టిరు కాబట్టే మీకు ఆ ఫలితాలు వచ్చినాయి. ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ విలేజ్లో బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ పెట్టుకుంటే 144 సెక్షన్ పెట్టి బ్యాలెట్ పేపర్ ఓటింగ్ జరగకుండా అడ్డుకున్నారంటే మీ ఈవీఎం, మీ ప్రతిభ అన్ని తెలుసు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ ఇక చిన్న రాష్ట్రాలు ఇతరులకు వదిలేసి పెద్ద వీలు కొట్టుకపోయి అవి చూసినా ఎంత పెద్దది వచ్చింది. హర్యానా ఫలితాలు ప్రపంచం అంతాడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందంటే బీజేపీ గెలిచిందాడ. కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. అబద్ధపు హామీలు, మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ పాలనను ఎండగట్టేందుకు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పేందుకు బీజేపీ నడుం బిగించిందని తెలిపారు. శనివారం హైదరాబాద్లోని సరూర్ నగర్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మాయలోళ్ళని చెప్పి విమర్శించారు. మాయా మచ్చింద్ర కథలు మీకు, మోడీ గారికి, అమిత్ షా గారికి వీళ్ళకి వస్తేయేమో కానీ భారతీయ జనతా పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి రావు. నడ్డా గారు, మీ వ్యాఖ్యలు మీ పార్టీకి సూట్ అయ్యే వ్యాఖ్యలు, మా పార్టీకి సూట్ కావు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.